బీసీలకు రాజ్యాధికారం రావాలి. తీన్మార్ మల్లన్న నీవు కూడా నరేంద్ర మోడీ లాగా ఏకే వర్తక వ్యాపారాలు చేసుకున్నటువంటి కులంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని తీసుకుని వచ్చి బీసీలలో కలిపి నేను బీసీని అని దేశం మొత్తం డబ్బగొట్టుకున్నట్టు నువ్వు చేయకు. నువ్వు ఏ బీసీ అన్నా? కళ్ళు గీకే గౌడన్నవా? క్షౌరం చేసే మంగళన్నవా? కుండలు చేసే కమ్మరన్నవా? చేపలు పట్టే ముదిరాజు అన్నవా? గొల్లు కాసే గొల్లన్నవా? నీది ఏ కులం అన్నా? నువ్వు జర చెప్పు. నువ్వెట్లా బీసీ అవుతావు అన్నా? కులాలను మతాలను రెచ్చగొట్టినంత మాత్రాన బీసీ అయిపోతావా నువ్వు? ఏదన్నా ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం అనేది రెడ్ల నుంచి ఏ బీసీకి వరించిందన్నా? నేను కులాల గురించి మాట్లాడతలేను, ఒక్క తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్నా. తీన్మార్ మల్లన్న కాదు, తీన్మార్ మల్లన్న రెడ్డి గురించి మాట్లాడుతున్నా. ఏందన్నా రాష్ట్రంలో రెడ్ల కిరీటం వచ్చిన ప్రతిసారి వి హనుమంతరావు, ధర్మపురి శ్రీనివాసు, కేశవరావు, పొన్నార లక్ష్మయ్య పిసిసి ప్రెసిడెంట్లు ఎవరన్నా? వీళ్ళంతా ఏ కుల పొల్లన్నా? బీసీలకు రాజ్యాధికారం వచ్చిందన్నా? బీజేపీలో కె లక్ష్మణ్, బండి సంజయ్ కుమార్ ఎవరన్నా? వీళ్ళంతా బీసీలేనా? వీళ్ళందరికీ న్యాయం జరిగినప్పుడు వీళ్ళకు బీసీలకు న్యాయం జరిగినట్టేనన్నా? నువ్వు చెప్పాలి వీళ్ళ కులం ఏందో. ఒకటే ఒక మాట చెప్తా, నేను ఏ కులాన్ని గాని విమర్శిస్తలేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం నీ కులం వెనకాల ఏముంటదన్న? తోక లేకుంటదా? చెప్పు నువ్వు జరా, నీ కులం ఏంది? నువ్వు ఎట్లా బీసీ అవుతావన్నా? బీసీలకు రాజ్యాధికారం రావాలి, ఖచ్చితంగా రావాల్సిందే. మేము కూడా చెప్తున్నాం, అందరు చెప్పాల్సిందే. కానీ రెడ్లు ఓట్లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం అన్నా. నీవెవడో డిసైడ్ చేయడానికి రెడ్లకు బీసీలు ఓట్లేదన్నా? ఇన్ని రోజులు బీసీలకు ఏ కులపో ఓట్లేద్దా? ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాం? ఎంఐఎం లేక బీజేపీ లేక తీవ్రవాది అవుతున్నాయి రోజు రోజు పూతరంగా. ఇది సెక్యులర్ దేశం అన్నా. అన్ని కులాలు అన్ని మతాలు అందరికి ఓటేయాల్సిందే, తప్పదు. నీకు రెడ్లు పడనంత మాత్రాన్ని నీ కుల జబ్బు, నీ జబ్బుని తీసుకొని వచ్చి కులం మీద రుద్దితే ఎట్లన్నా? మా బీసీలు మంచోళ్ళు, నువ్వు అట్లా ప్రవర్తించొద్దు. అసలు నువ్వు బీసీ అని నిర్ధారణ చేసుకో ముందు. ఇక్కడ అధికార బదలాయింపు అనేది రెడ్ల కిరీటం మూసిన ప్రతిసారి నేను ఆ మాట మాట్లాడనులే గాని, ఎవరికి చేరిందో ఈ పిసిసి ప్రెసిడెంట్లే చెప్తారు. రేపు జరగబోయేది కూడా అంతే. కులవృత్తి చేసే మా బీసీ అన్నకు రాజ్యాధికారం రావాలని మేము కోరుకుంటున్నా. మా బీసీ సోదరులారా, దయచేసి ఈ అంటరోగాన్ని మీరు ఖచ్చితంగా తగలబెట్టుకోవద్దని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.